హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతిరోజు ఉదయం అయితే 5:30కే లేవాలనుకుంటాం మేమిద్దరం అయితే, కానీ మేము లేచేసరికి 6 అవుతుందండి. ఇక మేము లేచి 6 ఓ క్లాక్ బ్రష్ చేస్తున్నాము. అదేంటోనండి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్రష్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుండి ఉన్న అలవాటండి. అందుకోసమని లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ వేస్తాము మేమిద్దరం. ఇక పొద్దుగాల మేమిద్దరం అయితే మంచిగా మాట్లాడుకుంటూ బ్రష్ చేస్తాము. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది కదా అండి, ఎండాకాలం పొద్దుగాల. అందుకోసం అయితే కొంచెం సేపు అలా బ్రష్ చేసేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ వేస్తాము. కానీ పొద్దున్నే లేచి హడావిడిగా పనులని చేసుకోవడం అయితే నాకు అస్సలు నచ్చదు. నేనైతే ఏ టైంకి లేచినా కూడా పనులన్నీ టైం ప్రకారం చేసుకుంటా అండి. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇక మేమైతే తినే టైం వరకు అయితే మా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే మొత్తం ఎన్ని పనులు ఉన్నా కూడా కంప్లీట్ చేసుకొని ఆ టైం వరకు అయితే లంచ్ కూడా అయిపోతుంది మా ఇద్దరిది. ఇక నేనైతే బ్రష్ చేసుకొని గిన్నెలు కూడా తోమేశాను. ఇక మా ఆయన అయితే రోజు రొటీన్గా చేసే పని ఏంటంటే పాల ప్యాకెట్లు తీసుకురావడము, ప్లస్ ఇంట్లోకి సరుకులు తీసుకురావడము. ఇవే మార్నింగ్ ఉంటాయండి తనకెప్పుడు పనులు. ఇక మార్నింగ్ తన పని అయితే తను చేసుకొని ఇక పనికి వెళ్ళిన తర్వాతనైతే నా పనులు స్టార్ట్ అవుతాయి. ఇక ఇప్పుడైతే మా ఆయననైతే టిఫిన్ తీయడానికి వెళ్ళిండండి బయటికి. ఇక మా ఆయనకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టము. ఇక ఆయన అయితే ఇక డైలీ మార్నింగ్ ఇడ్లీ అయినా దోశ అయినా ఇట్లాంటివి తింటాడు. నేనైతే అన్నీ తింటానండి, ఏది టేస్టీగా ఉంటే అది తింటాను. మేమైతే రోజు టిఫిన్ చేసుకోవాలనుకుంటామండి, కానీ అది అస్సలు వీలు కాదు. ఎందుకనంటే మాకైతే ఫ్రిడ్జ్ లేదు. ఇక ఫ్రిడ్జ్ ఉంటే మాత్రము మనము పిండి ఒకసారి పట్టుకొని 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇడ్లీలు దోశలు పోసుకోవచ్చు కదా. అట్లాంటి ఛాన్స్ ఇప్పుడైతే మాకు లేదు. ఇక ఫ్యూచర్లో అయితే ఒకవేళ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇక మా ఆయన గురించి చెప్పాలంటే పనికెళ్ళకుండా ఇంట్లో ఉంటే మాత్రం నాకైతే పనిలో చాలా సాయం చేస్తాడండి. నా పనులన్నీ చకచకా అయిపోతాయి. కానీ ఒకవేళ తను పనికెళ్తే మాత్రము నా పని అయిపోయేసరికి కరెక్ట్ 1 అవుతుందండి, మధ్యాహ్నం 1. మా ఆయనను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నానండి. ఇది నీ పని, అది నా పని అని ఒక్కసారి కూడా అనలేదండి. నాకైతే పనుల్లో చాలా సాయం చేస్తారు. ఇలా అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం కూడా నిజంగా నా అదృష్టమే కదండి. మా ఆయన అయితే చిన్నప్పటి నుండి అయితే కూలి పని ఇట్లాంటివి ఏం చేయలేదండి. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ఈ కూలి పని ఇట్లాంటివి వేస్తున్నారు. ఆయన చదువుకు తగ్గట్టు జాబ్ చేయట్లేదు అని చాలామంది అంటున్నారు. కానీ అది విషయం ఏంటంటే మేము పెళ్ళైన కొత్తలో ఇద్దరమే ఉండేది కదా. అప్పుడు నాకు చాలా ఒంటరిగా అనిపించేది. నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా అనుకున్నాడో ఏమో మా ఆయన, కానీ ఆయన చేస్తున్న జాబుకైతే రిజైన్ చేసి కూలి పని చేస్తున్నాడండి. మా ఆయన ఏమో చిన్నప్పటి నుండి కూలి పని చేసి బతకట్లేదు. అందరూ కూలి పని అంటున్నారు కొంతమంది అయితే అది ఏ పని అని కాదు, ఏ పనిలో అయినా తృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమండి. మా ఆయన గురించి ఏం తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు. అయినా కూలి పని చేస్తూ తను హ్యాపీగా ఉన్నాడు, నేను కూడా హ్యాపీగా ఉన్నా. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామండి ఈ పనిలో. ఏ పనైనా మనకు శాశ్వతం కాదు కదా అండి. చూడాలి, మా ఆయనకు కూడా ఏదన్నా మంచి జాబ్ వచ్చి తను కూడా సెటిల్ కావచ్చు కదా. ఇక టిఫిన్ తీసుకొని అయితే కిరాణా షాప్కి వెళ్ళిండండి. అక్కడ నుండి ఏం తీసుకొస్తాడు అనుకుంటున్నారా? ఒక 2 పాల ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాడు. మాకైతే 2 పాల ప్యాకెట్స్, మార్నింగ్ 1 ఈవినింగ్ 1. మేమైతే పాలు అట్లాంటివి ఏం తాగమండి, ఓన్లీ టీ తాగుతాము మార్నింగ్ ఈవినింగ్. ఇక వర్షాకాలము అట్లాంటి టైంలో అయితే ఒక 3 పాల ప్యాకెట్స్ అవసరం ఉంటాయి కావచ్చు. కానీ ఇది ఎండాకాలం కదా, ఒక 2 పాల ప్యాకెట్లు అయితే సరిపోతాయి. ఆ 2 పాల ప్యాకెట్లు కూడా తీసుకురాకపోయేది. అంతకుముందు అయితే 1 పాల ప్యాకెట్ మార్నింగ్ తీసుకొస్తే మార్నింగే టీ తాగేటోళ్ళము, ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చేటోడు. కానీ ఇప్పుడైతే 2 పాల ప్యాకెట్లు మార్నింగే తీసుకొస్తున్నాడు. అవైతే కాగబెట్టి పక్కకు పెడుతున్నాను. మాకు ఫ్రిడ్జ్ లేదు కదా, దానివల్ల ముందే ఎప్పుడు తీసుకోమండి పాల ప్యాకెట్లైనా ఏవైనా. మేము కూరగాయలు కూడా ఎప్పటికప్పుడే తీసుకుంటామండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి. ప్లస్ మళ్ళీ మేము స్టోర్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి. మా ఆయన ఇంటికి వచ్చేసేసరికి అయితే నేనైతే ఏం పని చేయను, అలాగే కూర్చుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ తాగాలి. చాయ్ తాగిన తర్వాతనే ఏ పనైనా చేస్తాను. మా ఆయన వచ్చిండు, ఇప్పుడైతే టీ పెట్టాలి.
మార్నింగ్ మార్నింగ్ టీ తాగకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది కదా అండి. మీకు కూడా అట్లనే ఉంటుందా? ఇక మాకైతే అట్లనే ఉంటుందండి. చాయ్ తాగడం అలవాటైపోయింది చిన్నప్పటి నుండి. ఇక మా ఆయన అయితే కొంచెం హెడేక్ లేస్తే చాలు చాయ్ పెట్టు అని అంటాడు. ఆయన కోసమైనా నేను ఖచ్చితంగా పాలు ఇంట్లో ఉంచుకోవాల్సిందే. కొన్ని అయితే ఉంటాయి మా ఇంట్లో. మార్నింగ్ ఈవినింగ్కి 2 పాల ప్యాకెట్ తీసుకొస్తారు కదా, అదే పాల ప్యాకెట్ ఉంటుంది. ఒకవేళ అది పాడైపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఇంకొకటి తెచ్చుకోవాల్సిందే. ఈ ఎండాకాలం ఏంటోనండి, పాల ప్యాకెట్లే కాదు ఏది ఉంచినా కూడా బయట అసలు పాడైపోతున్నాయండి ఆహార పదార్థాలు ఏవైనా కూడా. ఇక మా ఆయనకైతే టీ ఇచ్చినా ఇగో చిన్న గ్లాసులో పోయలేదు అని అడుగుతాడు నన్ను. ఎందుకు అని అంటే, కొంచెం పెద్ద గ్లాసులో అయితే కొంచెం వేడి ఉంటుంది, తొందర చల్లారదు అని పెద్ద గ్లాసులో పోసాను. ఇక మేమిద్దరం తాగుతున్నాము. ఇక టిఫిన్ అయితే ఆయన తిని వెళ్ళిపోతాడండి పనికి. ఎందుకు అని అంటే, ఈరోజు సాటర్డే కదండి, అందుకోసమని నేను తినను, తనే ఫస్ట్ తినేసి వెళ్ళిపోతాడు. ఇక సాటర్డే వచ్చిందంటే మా ఆయన ఇంటికాడ ఉంటే మాత్రము తొందరనే పూజ చేసుకుంటాను, లేదంటే కొంచెం లేట్ అవుతుంది ఆయన పనికెళ్తే మాత్రం. ఇక ఇల్లు తుడుచుకొని స్నానం చేసి పూజ చేసుకోవడానికైతే వచ్చేసానండి. ఇక దేవుని దగ్గర సామాన్ అంతా అంటే అంతకుముందు పెట్టిన పూలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకొని దీపం పెట్టడానికి అయితే రెడీ అయ్యానండి. ఇక ఈ సాటర్డే అయితే పూలు ఇవ్వండి, మా ఆయన పనికెళ్ళిండు కదా, అందుకోసమని ఆయన ఉంటేనేమో తెంపుకొచ్చి ఇస్తాడు పూలు పెట్టేదాన్ని. దేవుడికైతే పూలు ఏం లేవు, మామూలుగా దీపం ముట్టించాను, మొక్కుకుంటున్నాను. నాకైతే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. పూజ గది సపరేట్ ఉన్నా లేకున్నా మనం చేసే పూజలో భక్తి ఉండాలండి, అంతే. నేనైతే అదే అనుకుంటాను. అలాగే పూజ గదిలో ఎక్కువ ఫోటోలు ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఒకటే ఫ్రేమ్ కావాలని తెచ్చుకొని పెట్టుకున్నా, చాలా బాగుంది కదా అండి. ఇంకా ఎప్పటి నుండో అనుకుంటున్నాను దేవుని దగ్గరికి దీపాంతలు ప్లస్ గంట ఇట్లాంటివి తెచ్చుకోవాలి సామాన్లు అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. కానీ అది వీలు కావట్లేదు, అసలు చేతిలో డబ్బులు ఉండట్లేదు. గంట కొడుతూ పూజ చేయాలనేది అయితే నాకైతే చాలా ఇష్టం అండి. కానీ ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇగో ఇప్పుడైతే తోమిన బోళ్ళన్నీ ఒక దాంట్లో అంటే నేను టబ్లో వేసుకుంటాను. ఫస్ట్ ఆ వాటర్ అంతా అందులో అడిచిన తర్వాతనే ఇంకో టబ్లో వేసేసుకుంటాను. పెళ్ళైన కానుండి ట్రై చేస్తున్నాను, ఇంకా చెరగడం రావట్లేదు. ఆ చెరగడం ఎప్పుడు వస్తుందో ఏమో. నాకైతే ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒకసారి మనం బద్ధకంగా కూర్చున్నాం అనుకోండి, ఆ పని అక్కడే ఉంటుంది. ఒక్కసారి లేచి ఒక పని స్టార్ట్ చేసామనుకోండి, తర్వాత ఒక పని తర్వాత ఒకటి ఆ పనులన్నీ అయిపోతూనే ఉంటాయి. ఇక నేనైతే పెళ్ళికి ముందైతే మార్నింగ్ ఒకటో రెండో పనులు చేసి జాబ్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఒకటో రెండో పనులు చేసేదాన్ని. అమ్మ లేకపోతే కష్టమయ్యేది, అంతేగాని ఇక ఎప్పుడూ ఒకటో రెండో పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం అలా కాదు కదా అండి. మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా, ఎంత పనున్నా కూడా మనం ఒక్కరమే చేసుకోవాలి కాబట్టి తప్పకుండా చేసుకుంటాను. అప్పట్లో మా అమ్మ టైం టు టైం పని చేస్తూ ఉంటే ఈమెకి ఎక్కడ పని లేదా, ఊరికే పని చేసుకుంటూనే ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ ఆ విషయం తప్పు అని పెళ్ళైన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు టైం టు టైం పని చేసుకుంటున్నాను కదా. అందుకే అంటారు పెద్దలు, ఏదైనా తన దాకా వస్తేనే తెలుస్తుందని. ఇక పెళ్ళయ్యాకనైతే బద్ధకం అనే మాటకు సెలవు చెప్పి అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా పనులు ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని ఒకసారి ప్రశాంతంగా కూర్చొని చూడండి ఎంత బాగుంటుందో. నేనైతే అలానే చేస్తాను. ఎందుకంటే అన్ని పనులు ఉన్నప్పుడు ఏదో ఇంకా పని చేయాలి మన మైండ్ అంతా దాని మీదకే వెళ్తుంది. కానీ ఒక్కసారి పని మొత్తం కంప్లీట్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇక నాకైతే స్నానం చేసిన తర్వాతనే వంట చేయడం అనేది బాగా అలవాటు అయిపోయిందండి. ఇక నేను ఎప్పుడైనా శనివారం అయినా కాకుండా ఏ రోజైనా కూడా స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకుంటాను. ఇక నేనైతే ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు కారపప్పు చేద్దాం అనుకుంటున్నాను. కారపప్పు అనేది నేను ఈ మన ఛానల్లో కూడా పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. కారపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటోనండి, మా ఆయన కూలి పని చేస్తారు కానీ మా ఆయనకు మాంసం కూర వండుదామనంటే వీక్లీ ట్వైస్ కూడా కుదరట్లేదు. ఎందుకంటే ఆయన తెచ్చిన డబ్బులన్నీ ఇంట్లోకి ఖర్చు అవడము, లేకపోతే కట్టెకాడ కట్టడము వీటికే సరిపోతున్నాయి. అదేంటోనండి 2 ఇయర్స్ నుండి మా చేతిలో అస్సలు డబ్బులు నిలవట్లేదు. దాదాపు ఏ పని చేసినా కూడా డబ్బులు ఖర్చు అవ్వడము, ప్లస్ ఎంత కష్టపడ్డా కూడా ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండట్లేదు. మేము ఒక వారంలో తినే వంటలు ఎక్కువగా ఏంటంటే పప్పులేనండి, కూరగాయలు ప్లస్ ఇవే తింటాము. ఇక మటను చికెన్ల జోలికి అయితే అస్సలు పోము. ఎందుకంటే ఎన్ని ఖర్చులున్నా కూడా ఏ ఖర్చు ఇంపార్టెంటు, మనకు ఏ పనులు ఇంపార్టెంటు అన్నవి చూసుకొని ఖర్చు చేస్తాము మేమిద్దరము.
ఇక అప్పుడప్పుడైతే మా ఇద్దరి కోసం చిన్న చిన్న సంతోషాల కోసం చిన్న చిన్న ఖర్చులైతే పెట్టక తప్పదండి. అవి కంపల్సరీ ఖర్చు పెడతా ఉంటాము. నేనైతే ఒక 2 నెలల నుండి అనుకుంటున్నాను గుడికి వెళ్దాము, దేవుని మొక్కుకొనొద్దాము మంచిగా అని అనుకుంటున్నాను. కానీ అస్సలు కుదరట్లేదు. ఇక దేవుని గుడికి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒక పని పడుతుంది. ఇక శనివారం వచ్చిందంటే చాలు మా ఆయన ఇంటికాడ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇంటికాడ ఉంటాడు శనివారము, ఒక్కొక్క రోజు ఉండడు. ఇక ఇద్దరము ఉన్న రోజైతే కలిసి మంచిగా పూజ చేసుకుంటాము, మంచిగా మొక్కుకుంటాము ఇంట్లోనే. ఇంట్లో పూజ చేసుకున్న రోజైతే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. మా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మేము గుడికి వెళ్తాము. ఇక మామూలుగా మిగతా అన్ని రోజులు ఇంట్లోనే ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. వీలైతే మా ఆయనతో కలిసి చేసుకుంటా, లేకపోతే నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటాను. శనివారం వచ్చిందంటే చాలండి మా ఇంట్లో పప్పు కూరలే ఉంటాయి. అదే వండుతున్నాను. ఈరోజైతే పెసరపప్పు అంటే కారపప్పు అన్నాను కదా అండి, అదే వండుతున్నాను. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పెసరపప్పును నానబెట్టి ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో తాలింపు వేసిన తర్వాత పప్పు వేసి కారపొడి, పసుపు, ఉప్పు వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకొంచెం అల్లం వేసుకుంటే మాత్రం అదిరిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. నేను చేసే వంటలైతే మా ఆయనకైతే చాలా ఇష్టం అండి. నేను కూడా ఆయనకు తగ్గట్టే వండుతాను. ఎందుకంటే తింటాడో తినడో అన్న బాధ కొద్దీ కొంచెం రుచిగా ఉండాలని ఇంట్రెస్ట్ పెట్టి వండుతాను. వంటల విషయంలోనైతే పెళ్లి కాకముందు ఈ కూర బాలేదు, ఆ కూర బాలేదు అని వంకలు పెడుతూ ఉంటే మా అమ్మ ఏమనుకునేదో కానీ ఇప్పుడైతే నేను చేస్తుంటే నాకు తెలుస్తుంది ఏ కూరనైనా బాలేదు అని. మా ఆయన అంటే చాలు ఎంతో బాధేస్తుంది. అబ్బా ఇంత కష్టపడి వండాను కూర బాలేదు అన్నాడు అని. కానీ అండే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ అనేది. కూర బాగలేకపోయినా కూడా ఒక్క మాట బాగుంది అని ఒక్క మాట చెప్తే చాలు ఎంతో సంతోషిస్తాం కదా అండి మన ఆడవాళ్ళం. ఇక ఇప్పుడైతే కర్రీ అయిపోయిందండి వండడము. కొంచెం క్లిప్స్ తీయడం మర్చిపోయినా. ఇక తర్వాతనైతే పూరి చేస్తున్నానండి. కొంచెం పిండి ఉండే, ఇదే ఇక లాస్ట్ పిండి. అంటే ప్యాకెట్లో కొంచెం ఉండే అండి, అదే ఇక ఇప్పుడు చేస్తున్నాను. మాకైతే ఒక 5-6 పూరీలు అయితే సరిపోతాయండి. మా ఆయన కూడా పూరీలు అంతగా ఇష్టపడడు. నేను కూడా ఏదైనా చికెన్ అట్లాంటివి ఉన్నప్పుడు ఇష్టంగా తింటాను. అంతేగాని ఉత్తప్పుడు తినాలంటే ఏది పూరీలు తినబుద్ధి కాదండి. ఇక పిండి పిసికి ఇప్పుడైతే మా ఆయన కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కర్రీ వండేసాను, రైస్ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు పూరీ చేస్తున్నాను. ఈ పూరీలు అయితే చిన్నప్పటి నుండి చేస్తున్నానండి. రౌండ్గా ఎప్పుడు రావు, ఏటొకటి అటొక వంక ఇటొక వంక రావడమే తప్ప రౌండ్గా ఎప్పుడు వచ్చిందే లేదు. చూస్తున్నారుగా నా పూరి ఎటు వెళ్ళిపోతుందో. ఇక ఇలా అటో ఇటో అని మొత్తానికైతే పూరీలు కంప్లీట్ చేస్తున్నాను. ఇద్దరే ఉంటారు కదా అంత పనే ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా పని పనేనండి. ఏ ఏ రోజైనా కూడా వండుకోకుండా తప్పదు కదా అండి, తినడం తప్పదు కదా. మొత్తానికైతే పూరీలు చేయడం కంప్లీట్ అయిందండి. ఇగో చూసారా సాటలో ఎన్ని పూరీలు వేశానో. ఇక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పూరీలు అయితే కాల్చుకుంటున్నానండి. ఇక మా ఆయన రావడమే లేటు, ఇక తినడమే లేటు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళినప్పుడైతే వాళ్ళకైతే ఒక నిమ్మ చెట్టు ఉందండి. అక్కడ నుండి ఇక నిమ్మకాయలు దింపుకొచ్చాము. ఈ ఎండాకాలము ఘోరం వడదెబ్బలు తాకుతాయి. ప్లస్ మా ఆయన ఎండకు పోతాడు కదా పనికి. ఇక దానివల్ల డీహైడ్రేషన్ అవుతుందేమో అని నిమ్మరసం ఇస్తున్నానండి అప్పుడప్పుడు. ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేకపోయినా కూడా, మా ఇంట్లో లేకపోయినా కూడా బజార్కి వెళ్ళినప్పుడు కొన్ని కొనుక్కొస్తున్నాను. అది షర్బత్ చేసి ఇస్తున్నాను మా ఆయనకి. ఇక శనివారం కదా నేను కూడా మార్నింగ్ నుండి ఏం తినలేదు, తీసుకోలేదు, ఒక టీ తాగిన. అందుకోసమని అయితే నేను ఫస్ట్ అయితే షర్బత్ నేనే టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంది. ఇక మా ఆయన వచ్చిన తర్వాత మంచిగా చల్లగా షర్బత్ ఇస్తే తాగుతాడు. ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడైతే నిమ్మరసాలు తప్పక తీసుకెళ్ళండి. ఎందుకంటే వడదెబ్బ తాకకుండా ఉంటుంది. ఇంతేనండి నేను సాటర్డే మార్నింగ్ చేసుకునే పనులన్నీ ఇవే. ఇక మా ఆయన కోసం అయితే వైట్ రైస్ రెడీ చేశాను. అలాగే కారపప్పు చేశాను. కారపప్పు చూడండి చాలా బాగుంది కదా. ఇది కొంచెం దగ్గరికి అయింది కానీ కారపప్పు ఇలా ఉంటేనే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే పూరీలు చేశాను. ఇలా గోల్డ్ కలర్లో ఉంటే పూరీలు అంటే చాలా ఇష్టం నాకు. నేను అలాగే కాలుస్తాను. ఇంకొకటి షర్బత్ కూడా రెడీ చేశానండి. ఇవాళకైతే ఇంతే ఈ వీడియో. ఓకే బాయ్.